ఓకే ఓకే బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? బాగుందనే చెప్పాలి, లేకపోతే కష్టం. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. అంటే డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సీక్వెల్ దీనికి ఇంకొక భారతీయుడు 3 వస్తుంది, దానికోసం వెయిటింగ్. చూసి కొంచెమైనా జనాలు మారితే బాగుంటుంది. చాలా చాలా బాగుంది మూవీ. నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళకి. లేదు, మూవీ మంచిగా అర్థం చేసుకుంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ అపరిచితుడు ఆ డైరెక్షన్ సేమ్ అలాగే ఉంది మూవీ. చాలా బాగుంది మూవీ. ఇక్కడ ల్యాక్ సీన్లు ఏం లేవా? ల్యాగ్ కొంచెం ఉంది సెకండ్ హాఫ్లో, బట్ ఓకే, అదే అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. నాట్ అప్ టు ద మార్క్ అన్న, అంతేం బాగాలేదు. పార్ట్ 1లో చూసినట్లేదు, శంకర్ మార్క్ లేదు, ఏదో రొటీన్ స్టోరీ చూసినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్, నిద్ర ఎటు తక్కువ. సెకండ్ హాఫ్ ఓకే ఓకే. పార్ట్ 3 అంటున్నాడు, దేవుడే చూసుకోవాలి. ఓం నమస్తే. అంటే పార్ట్ 1 తీసి మళ్ళీ కొంచెం పార్ట్ 1 ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఎట్లా కొట్టాడండి. అనిరుద్ధికి ఏది అది, ఆ ఊపు లేదు. జనాలు అందరూ పడుకుంటున్నారు, ఏదో గోలగోలగా ఉంది, కానీ మూవీ నాట్ అప్ టు ద మార్క్. చూద్దాం పార్ట్ 3 అన్నాడు, అప్పుడు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. బికాజ్ అప్ టు ద వేరే శంకర్ మార్క్ ఉంది, కానీ స్టోరీలో గ్రిప్ లేదు. ఆ విజువల్స్ వరకు బాగానే ఉన్నాడు, బాగాలేదు. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ పార్ట్ 3. సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ బాగుంది. ఎలా ఉందండి? ఓకే, ఇంత ఏం లేదన్న. సినిమా అయితే బాగుంది, కానీ కొంచెం మధ్య మధ్యలో శంకర్ మార్క్ కనపడలేదు. శంకర్ మార్కే అందుకే ఇలా ఉంది. ఇప్పుడు అతికిచ్చిండు, ఎప్పుడు అయిపోయి షూటింగ్ సీన్స్ అంతైతే ఏం లేదు. సినిమా మాత్రం ఒకసారి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏం లేదు సినిమాకి మాత్రం. అనిరుద్ధ్ మ్యూజికే మైనస్ సినిమా మొత్తానికి అయితే. ప్లస్ శంకర్ మార్క్ అయితే ఎక్కడ లేదు సినిమాలో. ఏదో పార్ట్ పక్కబెట్టి 3వ పార్ట్కి పైసల కోసం చూస్తారు తప్ప ఏం లేదు సినిమాలో. నెంబర్ 1 పిక్చర్, బ్రహ్మాండంగా ఉంది. పర్వాలేదు, చూడొచ్చు. వన్ టైం వాచ్. భారతీయుడు 3 బాగుంటుంది. పర్వాలేదు, భారతీయుడు అంత లేదు, బట్ చూడొచ్చు. వన్ టైం వాచ్. సూపర్ ఉంది. ఎలా ఉందండి? బాగుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? ఎలా ఉంది సార్? ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? సూపర్. ఎలా ఉంది? చెప్పండి, ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది సార్? చెప్పండి, ఎలా ఉందండి? ఎలా ఉందండి? ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? సూపర్. డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. లేదండి, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? చెప్పండి, ఎలా ఉంది? కమలాసన్ ఓకే, కమలాసన్ చూడొచ్చు, అందరిని చూడద్దు. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉందండి? ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది సార్? ఎలా ఉందండి? చెప్తున్నా, ఎలా ఉందా? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది? యావరేజ్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. శంకర్ డైరెక్షన్ చాలా బాగుంది. శంకర్ అంటే ఫ్యాన్, క్రియేటివిటీ చాలా, క్రియేటివ్ డైరెక్టర్. సో అందుకని చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? జబర్దస్త్ మూవీ. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది? శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉందండి? చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంతా మూవీలో కనిపించింది. కమల్ హాసన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ ఎలా ఉందండి? బాగుందండి, మంచిగా సినిమా బాగుంది. సినిమా హిట్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 3వ హాఫ్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మన స్వతంత్రం ఎలా వచ్చింది, బ్రిటిషర్స్ ఎలా ఉన్నది, బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది? బాగానే ఉంది, కొంచెం లాగ్ ఉంది. బాగుందండి, సూపర్ ఉంది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా మంచిగా ఉందండి. ఇంకా 3 కూడా చూడొచ్చు, బాగుంది. సూపర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ కోసం తీశారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంది.